హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం ఎంతో స్పైసీ అండ్ టేస్టీ వెజ్ పులావ్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. మీరు సేమ్ ప్రాసెస్ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే ఇంకా వెజ్ పులావ్ కోసం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా అడుగు మందం ఉన్న ఒక గిన్నెని తీసుకుని దాంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకొని ఇది కొంచెం వేడవనివ్వాలి. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ముందుగా కొంచెం దాల్చిన చెక్క, 3-4 ఇంచుల దాల్చిన, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలానే జాజికాయ, 4-5 లవంగాలు, 2 యాలకులు, అలానే బిర్యానీ ఆకులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని యాడ్ చేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక దీంట్లో 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా చీరికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. అలానే దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పెద్దది 1, చిన్నవి అయితే మీడియం సైజు అయితే 2 సరిపోతాయి. ఎప్పుడైనా రైస్ ఐటమ్స్లోకి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాలీఫ్లవర్ ఇలా పెద్దవిగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక పొటాటో, 1/2 కప్పు పొటాటో, 1/2 కప్ టమాటో స్లైసెస్ పొడవుగా కట్ చేసుకుని వేసుకుని 1/2 కప్పు పచ్చి బఠానీ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. మీకు వెజిటబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్, బీన్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ అంతా కొంచెం ఆయిల్ సపరేట్ చేసేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ చక్కగా సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పుదీనా, అలానే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 2 కప్పుల బాస్మతి రైస్ని కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఆ రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని రైస్ని సపరేట్ చేసుకొని ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక వీటిని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ రైస్ని చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇదే గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. సో 1.5 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత నాకు ఇలా పొడి పొడిగా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మరన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అలానే అప్పుడప్పుడు నేను వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.